తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వేళ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు. అయితే టీడీపీకి అనుకూలంగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను బంధించారని ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఘర్షణపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అంటే ముఖ్యంగా చందు తిరువూరు ఘటనకు సంబంధించి కూడా ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇప్పుడు ఒకసారిగా కూడా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరువూరులో జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికకి సంబంధించి కూడా చాలా క్రియాశీలకంగా అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా చాలా క్రియాశీలకంగా అటు తమ వ్యూహాలు రచిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ అదేవిధంగా ఎంపీ కేసినేని ఇద్దరు కూడా అక్కడ శరవేగంగా పావులు కదిపి ఎలాగైనా సరే అటు కూటమికి సంబంధించినటువంటి నేతలనే అక్కడ జెండా ఎగరవేయాలనేటువంటి దిశగా అటు అడుగులు వేస్తున్నారు. దాదాపుగా 20 స్థానాలకు సంబంధించి కూడా తిరువూరు మున్సిపల్ ఎన్నిక జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ గతంలో చైర్మన్ ఎన్నికకి సంబంధించి 5 సంవత్సరాల కాల పరిమితి ఉన్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాలన్నర ఒకరు 2 సంవత్సరాలన్నర ఒకరు ఈ విధంగా పంచుకునేటువంటి క్రమంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలో ఉన్నటువంటి అభ్యర్థిని ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆ ఎన్నిక గడువు ముగిసినటువంటి నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 17 మంది అక్కడ సభ్యుల బలం ఉండడంతో 3 మంది తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. ఎప్పుడైతే 2024 ఎన్నికల అనంతరం కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి కార్పొరేటర్లంతా గత 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి నిధులను ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ తమకున్నటువంటి వార్డులు అదేవిధంగా కొన్నటువంటి ఆ పరిధిని కూడా ఏమాత్రం కూడా బాగు చేసుకోలేనటువంటి పరిధి ఉంది అని వారందరూ భావించినటువంటి నేపథ్యంలో దాదాపుగా 13 మంది కార్పొరేటర్లు పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీకి అటు కూటమికి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇది గ్రహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అటు తమ నేతలను అంటే ఇటు జిల్లా అధ్యక్షుడు జేవినేని అవినాష్ అదేవిధంగా నల్లగట్ల స్వామిదాస్ అదేవిధంగా మొండితో అరుణ్ కుమార్ ఈ ముగ్గురి సహకారంతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరినీ కూడా పూర్తిగా దాచివేశారు. వీరందరినీ కూడా ఎక్కడ కూడా కనపడనివ్వకుండా ఎక్కడో ఒకసారి కిడ్నాప్ చేశారనేటువంటి ఒక ఆరోపణ ఇక్కడ వ్యక్తమవుతా ఉంది. దీనికి సంబంధించి ఎందుకంటే చైర్మన్ ఎన్నికకి సంబంధించి కూడా ఉన్నటువంటి సభ్యుల బలమంతా కూడా వచ్చి చైర్మన్ ఎన్నికకి సంబంధించి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మద్దతు తెలిపేటువంటి క్రమంలో సభ్యుల సంఖ్య తగ్గిస్తే ఈ ఎన్నిక జరగకుండా వాయిదా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా కనిపించుకుంటుంటే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ క్రమంలో ఉన్నటువంటి నేపథ్యంలో కలెక్టర్ ఏమైనా జోక్యం చేసుకుని వీటికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే చైర్మన్ ఎన్నిక చాలా క్రియాశీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తిరువూరు మున్సిపాలిటీకి సంబంధించి చాలా క్రియాశీలకంగా అక్కడ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని అటు ప్రభుత్వం చాలా కృత నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఇక్కడ ఇంకా ఎక్కడ ఉన్నారు అనేటువంటి దానిపైన ఇంకా చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే కొలిగిపూడి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎంపీ కేసినేని చిన్ని ఎలాంటి వ్యూహం రచించబోతా ఉన్నారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సభ్యులు ఎక్కడైతే ఉన్నారో వీరందరూ కూడా ఇంతవరకు కనపడకుండా ఉన్నారు. కాబట్టి వీరికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఉంచేందుకు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.